నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాకిస్తాన్ నుంచి సముద్ర రవాణా మార్గాలను మూసేసిన భారత్. అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం. సింధు జలాలను అడ్డుకునే డ్యాంలను ధ్వంసం చేస్తామన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి. ఆయన మాటల మనిషేనంటూ ఎద్దేవా చేసిన బీజేపీ. అమరావతి ప్రకాశిస్తూనే ఉంటుందన్న సీఎం చంద్రబాబు. పునఃనిర్మాణ కార్యక్రమం విజయవంతంపై కూటమి నేతల హర్షం. రాజధాని పనులు వేగవంతం చేయడంపై ప్రభుత్వం కసరత్తు. డిజైన్లు, కాంట్రాక్ట్ సంస్థలతో మంత్రి నారాయణ సమావేశం. పోలీస్ బందోబస్తు ఉద్రిక్తతల మధ్య బుగ్గమఠం భూముల సర్వే పూర్తి. అడ్డుకునే ప్రయత్నం చేసిన పెద్దిరెడ్డి అనుచరులు. గోవాలోని ఆలయంలో తొక్కిసలాట. 6 మృతి, 70 మందికి పైగా భక్తులకు తీవ్ర గాయాలు. ఉగ్రవాదులను ఎగదోస్తోన్న పాకిస్తాన్కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పొరుగు దేశం నుంచి అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. దేశ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి సముద్ర రవాణా మార్గాలను సైతం భారత్ మూసివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టే చర్యలను భారత్ మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటోన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్తాన్లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్కు వచ్చే అన్ని రకాల వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అనుమతులు ఉన్న ఉత్పత్తులపైన స్వేచ్ఛాయుత దిగుమతుల పాక్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తోందన్న కేంద్ర వాణిజ్య శాఖ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్లో వెల్లడించింది. భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారీ వాఘా సరిహద్దు కాగా ఇప్పటికే దానిని భారత్ మూసివేసింది. 2019లో పుల్వామా దాడి తర్వాత నుంచి పొరుగుదేశం నుంచి చాలా వరకు దిగుమతులు తగ్గించుకున్న భారత్ పాక్ ఉత్పత్తులపై 200% సుంకం విధించింది. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనె గింజలు వంటి వాటిని మాత్రమే దిగుమతి చేసుకుంటోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్కు $447.65 మిలియన్ విలువైన వస్తువులు ఎగుమతి కాగా అక్కడి నుంచి కేవలం $0.42 మిలియన్ ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1% మాత్రమే. అయితే పాక్లోని కొన్ని పరిశ్రమలు భారత్కు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడుతున్నాయి. ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, విలువైన లోహ సమ్మేళనాలు, మినరల్ ఫ్యూయల్స్, నూనె ఉత్పత్తులు, కొన్ని రకాల పిండి పదార్థాలు, బంక, ఎంజైమ్స్, వర్ణ ద్రవ్యాలు, మసాలా దినుసులు వంటివి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి. ఇప్పుడు భారత్ వాటిపై నిషేధం విధించగా పాక్లో ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశముంది. పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టం 1958లోని 411 సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. భారత్ ఓడలు కూడా పాక్ పోర్టుల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే పాక్ విమానాలకు భారత్ గగనతలాన్ని మూసివేసింది. మరోవైపు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే జాబితాలోకి పాక్ను తీసుకువచ్చేలా భారత ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్కు అందనున్న $7 బిలియన్ సాయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేయనుంది. భారత్ యత్నాలు సఫలమైతే ఇప్పటికే ఆర్థికంగా చతికిలపడిన పాక్కు శరాఘాతమే కానుంది.
పాకిస్తాన్పై ఆంక్షల పరంపర కొనసాగిస్తున్న భారత్ తాజాగా పార్సిల్ సర్వీసులను నిలిపివేసింది. పొరుగు దేశానికి వాయు, రోడ్డు మార్గాల ద్వారా మెయిల్, పార్సిల్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ పరిధిలోని తపాలా విభాగం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. పాకిస్తాన్తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న భారత నౌకాదళం సముద్రంలో గస్తీని పెంచింది. తాజాగా విధ్వంసక నౌక, అధునాతన తేలికపాటి హెలికాప్టర్, జలాంతర్గామి ఓ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఫోటోను ఎక్స్లో నౌకాదళం పంచుకుంది. ఈ చిత్రంలో ఐఎన్ఎస్ కోల్కతా, ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఏఎల్హెచ్, స్కార్పియన్ తరగతికి చెందిన జలాంతర్గామి గస్తీ నిర్వహిస్తున్నాయి. భారత నేవీ త్రిశూల శక్తి సముద్రంపైన, కింద, అలల మీదుగా అని రాసుకొచ్చింది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా తాము సిద్ధమంటూ భారత నౌకాదళం పేర్కొంది. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులపై నిర్ణయాత్మకంగా కఠినమైన చర్యలు తీసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని పాకిస్తాన్ ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు లారెన్ కోతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ అయిన మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంగోలా రక్షణ దళాల ఆధునీకరణకు $200 మిలియన్ రుణం ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. లారెన్ కో పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాలకు సరికొత్త మార్గదర్శనం చేయడమే కాక భారత్ ఆఫ్రికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని మోదీ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఖనిజాలు, వజ్రాల ప్రాసెసింగ్ సామర్థ్యాలను అంగోలాతో పంచుకుంటామని మోదీ తెలిపారు. భారత్, ఆఫ్రికా దేశాలు గ్లోబల్ సౌత్కు స్తంభాలని వివరించారు. Committed to take firm and decisive action against terrorists and those who support them. We thank Angola for their support in our fight against cross-border terrorism. हम एक मत है कि आतंकवाद मानवता के लिए सबसे बड़ा खतरा है. पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसो और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया. సింధు లోయ జలాలను పాకిస్తాన్కు చేరకుండా నదులపై భారత్ నిర్మించే ఎలాంటి నిర్మాణాన్నైనా ధ్వంసం చేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ ప్రగల్భాలు పలికారు. భారత పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఖావాజా తన యుద్ధోన్మాద వ్యాఖ్యలను కొనసాగించారు. సింధు జలాలను మళ్లించే డ్యాంల నిర్మాణం పాక్ను రెచ్చగొట్టే చర్యే అవుతుందని వ్యాఖ్యానించారు. ఖావాజా వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి షహనావాజ్ హుస్సేన్ పాక్ నేతల బెదిరింపు వ్యాఖ్యలు వారి భయాన్ని బయటపెడుతున్నాయని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్కు నిద్ర కరువైందన్న హుస్సేన్ ఖావాజాకు తన సైన్యంపై ఎలాంటి నియంత్రణ లేదని, ఆయన ప్రకటనల మంత్రి మాత్రమేనని అన్నారు. కాగా ఇప్పటికే సింధు జలాలను ఆపితే అందులో భారతీయుల రక్తం పారుతుందని పాక్ నేత బిలావల్ భుట్టో ఓ ఉగ్రవాదిగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. 80% పాక్ వ్యవసాయానికి సింధు నదులే ఆధారం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. అయితే ప్రస్తుతానికి మన దగ్గర పాక్కు నీరు వెళ్లకుండా పూర్తిగా మళ్లించే సామర్థ్యం లేదు. అందుకు మరికొన్ని డ్యాంలు నిర్మించాల్సి ఉంటుంది. దేవుళ్ల ఆకాంక్ష అయిన అమరావతి ఇక ప్రకాశిస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమరావతిని ఎవరూ ఆపలేరని చెబుతున్నారు. ప్రధాని చేతుల మీదుగా జరిగిన రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. దేవుళ్ల ఆకాంక్ష అయిన అమరావతి ఇక ప్రకాశిస్తూనే ఉంటుందంటూ మోదీ సమక్షంలో ప్రదర్శించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో సీఎం పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి ప్రస్థానం మహోజ్వలంగా మళ్లీ మొదలైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి నగరంగా నిర్మాణానికి సన్నద్ధమవుతోంది. బ్లూ గ్రీన్ కాన్సెప్టుతో 3వ వంతు పచ్చదనంతో పర్యావరణానికి అనుకూలంగా కాలుష్య రహితంగా నిర్మితమవుతున్న ఏకైక నగరం అమరావతి. అమరావతి పునః నిర్మాణ పనుల శంకుస్థాపన సభ ద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రధాని మోదీ హాజరు నూతన ఉత్తేజాన్ని నింపిందన్నారు. అమరావతి అభివృద్ధికి సీఎం చంద్రబాబు భారీ ప్రణాళికలు రూపొందించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. రాజధాని పునః నిర్మాణంతో రాష్ట్రం నంబర్ 1గా ఎదుగుతోందనే నమ్మకాన్ని ప్రధాని కలిగించారని మంత్రి పార్థసారథి అన్నారు. ఒక కంపెనీని ఏ విధంగా అయితే బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఒక ముందుకు తీసుకువెళ్తామో, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే రాష్ట్రాన్ని కూడా ఒక బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగమే ఇది. ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది
చరిత్రలో లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాబోయేటువంటి సభ. తెలుగు వారందరినీ కూడా ఒక ఎమోషనల్గా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి సభ. క్యాపిటల్ సిటీతో పాటు మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధిని వాటిలో తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంతో ఒక సుదీర్ఘమైనటువంటి ప్లానింగ్ గత 10 నెలలుగా చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు అమలు పరచడం, అంతేకాకుండా నిన్న కాక మొన్న ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ను కూడా గ్రోత్ ఇంజిన్ కింద తీసుకొని వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీని సపోర్ట్ చేయడం, అలాగే ఇండస్ట్రీస్ని ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి వారు వెళ్తున్నారు. సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఈ అమరావతి నగర నిర్మాణం ఈ రాష్ట్ర యువత కళలను నిజం చేస్తుంది అని చెప్పారంటే దేశంలోనే నెంబర్ 1 నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించటం, దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ల భుజాలకి నా భుజాన్ని తోడించి ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేను సహకరిస్తాను అని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో మేలు చేయబోతుందో చాలా స్పష్టంగా కళ్ళ కట్టినట్టు అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి నిన్న జరిగిన కార్యక్రమం పట్ల ఒక భరోసాతో ఇది సాధ్యమైద్ది, అమరావతి పూర్తవుతుంది, ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో అనేక ప్రాజెక్టుల గురించి అవన్నీ కూడా మరి సాధ్యమవుతాయి అని చెప్పేసి కూడా మరి తెలుగు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే జగన్ పెద్ద ముష్కరుడని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రజలకు భరోసానిచ్చిన ప్రధాని మోదీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. పహల్గాం ఘటన అత్యంత దారుణీయం. ఈ జగన్ రెడ్డి, ఈ ముష్కరుడు ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా సర్వనాశనం, ముఖ్యంగా అమరావతిని, పోలవరాన్ని దీన్ని గాడిలో పెట్టడానికి రీస్టార్ట్ కార్యక్రమం, దాన్ని మరొక 3 నెలల్లో ఫైనల్ చేసే బాధ్యత కూడా మా మోడీ గారిదే. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు. అమరావతి ఏదో ఆమె చెప్పిందంటే షర్మిలమ్మ అసలు ఏమి ఇచ్చారని, ఆమెకి ఏమన్నా తెలుసా, వాళ్ళ అన్నకి ఏమన్నా తెలుసా? రాష్ట్ర ప్రజలకి 1% కూడా ఇంకా డౌట్ అనేది ఉండకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే మొన్న సభా ప్రాంగణంకి వెళ్ళినప్పుడు కొంతమంది రైతులు అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారంటే ఆ ఫోబియా నుంచి ఇంకా బయటికి రాలేనటువంటి పరిస్థితి కొంతమంది రైతుల్లో చూడటం జరిగింది. సార్ ఇప్పుడు ఇంకా కంటిన్యూగా వస్తుంది కదా సార్, అమరావతి కదా రాజధాని అని చెప్పి వారు మళ్ళీ క్వశ్చన్ వేయటం జరిగింది. 3 పార్టీల కలయిక, అది ఒక అద్భుతమైన కలయిక. ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా రానున్న రోజులు స్వర్ణయుగంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధాని చేతుల మీదుగా రాజధాని అమరావతి పునర్నిర్మాణం కావడంతో పనులు వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు మంత్రి నారాయణ డిజైన్లు రూపొందిస్తున్న సంస్థలతో చర్చలు జరిపారు. సిఆర్డీఏ కార్యాలయంలో నార్మన్ ఫోస్టర్, హాఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎన్టీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు చేస్తున్నారు. ఆయా భవనాల డిజైన్లను ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు మంత్రి అధికారులకు వివరించారు. సిలికాన్ వ్యాలీని తలదన్నేలా 7 నెలల్లో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకోనుందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్ల కన్నా 100 రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేసే ఈ క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ ఏషియాలోనే తొలిసారి అమరావతిలో ఏర్పాటు కాబోతోందన్నారు. 2026 జనవరి 1న ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వనున్నట్లు తెలిపారు. హైటెక్ సిటీ అమరావతికి రాబోతోంది. హైటెక్ సిటీ ఎంత ఇదిగా హైదరాబాద్ మొత్తాన్ని ఐటీగా మార్చివేసిందో అలాంటి హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది. కేవలం 7 నెలల్లో మాత్రమే. పేరు క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ అనే పేరుతో అమరావతిలో జనవరి 1, 2026 అంటే ఇవాళ నుంచి కరెక్ట్గా 7 నెలలు లెక్కేది రాసి పెట్టుకుందాం అందరం. 7 నెలల్లో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రపంచంలో అత్యంత అధునాతనమైన టెక్నాలజీ. ఈరోజు మనం వాడే కంప్యూటర్ల కంటే, మనం వాడే సిస్టమ్స్ కంటే 100 రెట్లు ఫాస్ట్గా పనిచేసేదే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న బుగ్గమఠం భూముల
సర్వే ఉద్రిక్తతల మధ్య సాగింది. ఈ భూముల్లో కొంత భాగాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ, దేవాదాయ అధికారులతో పాటు బుగ్గమఠం అధికారులు కలిసి సర్వే నిర్వహించారు. పెద్దిరెడ్డి ఇంటికి సమీపంలో ఆక్రమణలకు గురైన భూమిని సర్వే చేశారు. అయితే ఈ సమయంలో భూముల అనుభవదారుల ముసుగులో పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీస్ బందోబస్తుతో అధికారులు సర్వే ముగించారు. తిరుపతిలోని 100 కోట్ల విలువైన బుగ్గమఠం భూముల ఆక్రమణలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బుగ్గమఠం భూముల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్న 3 ఎకరాల 88 సెంట్ల భూమిని వెలికితీసేందుకు అధికారులు చేపట్టిన సర్వే ఉద్రిక్తతల మధ్య సాగింది. సర్వే నిర్వహించేందుకు వచ్చిన సిబ్బంది, అధికారులను కొందరు అడ్డుకున్నారు. 100 సంవత్సరాలుగా బుగ్గమఠం భూములు తమ ఆధీనంలో ఉన్నాయని, ఇప్పుడు ఉన్న పళంగా వాటిని స్వాధీనం చేసుకుంటామంటే తాము అంగీకరించబోమంటూ సర్వే అడ్డుకునే ప్రయత్నం చేశారు. మార్కెట్ ధర ప్రకారం భూమికి పరిహారం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సర్వే చేయాల్సిన అవసరం లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అవును సార్, మేము అడుగుతాం సార్, మా ఇంట్లో మేము అడుగుతున్నట్టుంటాం సార్. కాదు మీ ఇష్టమైన అంటే మేము పడుకుంటూ ఆడుకొచ్చి సర్వే చేస్తాం మాదే భూమి అని చెప్పి. బుగ్గమఠం భూముల అనుభవదారుల ముసుగులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు సర్వేను అడ్డుకుంటున్న తీరును గుర్తించిన పోలీసులు వారిని అదుపు చేసి సర్వే సాఫీగా సాగేలా చర్యలు చేపట్టారు. రోవర్ వినియోగించి తొలుత బుగ్గమఠంకు సంబంధించిన 14 ఎకరాల 49 సెంట్ల భూమి సరిహద్దులు గుర్తించారు. అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్న 261/1, 261/2 సర్వే నంబర్ ప్రాంతంలో భూమిని కొలతలు వేశారు. పెద్దిరెడ్డి ఇంటి సమీపంలో భూమిని కొలతలు వేసే సమయంలో కొందరు మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్దిరెడ్డి అనుచరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని సర్వే కొనసాగించారు. తిరుపతి అర్బన్ మండలంలో వాటిని కొలిసి సర్వే చేసి మాకు హద్దులు చూపించండి అని కమిషనర్ బుగ్గమఠం వాళ్ళు అర్జీ పెట్టారు ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి. దాని మీద ఈరోజు మేము ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, డిప్యూటీ ఇన్స్పెక్టర్, మండల సర్వేయరు, అదేవిధంగా బుగ్గమఠం సంబంధించిన కమిషనర్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాం. వాళ్ళ భూములు చూపించేదానికి వచ్చాము. వాళ్ళకు మొత్తము 14 ఎకరాల 49 సెంట్లు ఉంది బుగ్గమఠంలో. ఆ భూములంతా హద్దులు చూపించమని కోరారు వాళ్ళ అర్జీలో. బుగ్గమఠం సంబంధించిన కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. మొత్తం ఏదైనా అన్యాక్రాంతమైందని మీకు ఏమైనా సమాచారం ఉందా? మాకైతే ఏమీ లేదు. సర్వే ముగించుకుని తిరిగి వెళుతున్న బుగ్గమఠం అధికారులను మరోసారి పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. తమ స్వేచ్ఛకు భంగం కలిగించేలా అధికారులు వ్యవహరించారని, తమ అనుమతి లేకుండా సర్వే ఎలా నిర్వహిస్తారంటూ వాదనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని అధికారులను అక్కడి నుంచి పంపించేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో రాజ్ కేశిరెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి 2వ రోజు తీసుకుని ప్రశ్నించారు. వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో నిన్న తొలి రోజు కేశిరెడ్డిని 7 గంటల పాటు విచారించారు. మద్యం సరఫరా, డిస్టిలరీలపై ప్రశ్నలు సంధించారు. ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్లు ఎలా వసూలు చేశారు, ఆ సొమ్మంతా ఏ రూపాల్లో ఎవరికిచ్చారు, ప్రధాన సూత్రధారి ఎవరంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 2వ రోజు జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న సిట్ బృందం వైద్య పరీక్షల తర్వాత కార్యాలయానికి తరలించి ప్రశ్నించింది. మద్యం కేసులో A8గా ఉన్న చాణక్యను కూడా కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు అతని నుంచి వివరాలు రాబట్టారు. రాజ్ కేశిరెడ్డిని, చాణక్యను ముందుగా విడివిడిగా ప్రశ్నించిన సిట్ అధికారులు ఆ తర్వాత ఇద్దరిని కలిపి విచారించారు. ప్రభుత్వం పంటలను నేరుగా కొంటూ 24 గంటల్లో చెల్లింపులు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పండించిన పంటకు మార్కెట్లో ధర తక్కువ ఉన్నా ఎక్కువకు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మినుములు 6,300 మార్కెట్ ధర ఉండగా 7,400 ధర చొప్పున కొన్నామని వెల్లడించారు. కందులు 6,500కు ధర పడిపోతే 7,550 చొప్పున 55,000 మెట్రిక్ టన్నులు కొన్నామని తెలిపారు. సీసీఐ ద్వారా 1,400 కోట్ల రూపాయల విలువైన ప్రతి పంటను కొనుగోలు చేసి ఆదుకున్నామన్నారు. పొగాకు బోర్డుతో సంప్రదించి రవాణా ఖర్చులు భరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి పెడతానని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టి 1,525 కోట్లే ఖర్చు చేసిందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. జగన్ ఒక్కసారి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి నిజనిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. నేటి నుంచి ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 9 వరకు జరగనున్నాయి. విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖలో 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు ప్రధాన పరీక్షకు మొత్తం 4,496 మంది హాజరయ్యారు. ట్యాబ్ ద్వారా అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు అందజేశారు. ఈ రోజు తెలుగు పేపర్ కావడంతో ఈజీగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. విజయవాడలోని పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ, కార్యదర్శి రాజాబాబు తనిఖీ చేశారు. 87% మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసినట్లు రాజాబాబు వెల్లడించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోప ఏక్యూజే కళాశాలలో గ్రూప్ 1 ప్రధాన పరీక్ష ప్రశాంతంగా సాగింది. 270 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 230 మంది గైర్హాజరయ్యారు. గోవాలోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయారు. సిర్గావ్లోని లైరాయ్ ఆలయంలో జరిగిన ఈ ఘటనలో 70 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆ నివేదికను ప్రజలకు బహిర్గతం చేస్తామన్నారు. గోవాలోని సిర్గావ్లోని లైరాయ్ ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందగా పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. జాతరను పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీ లైరాయ్ ఆలయంలో శుక్రవారం వార్షిక జాతర ప్రారంభం కాగా లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయంలో అనాదిగా వస్తున్న నిప్పులపై నడిచే ఆచారంలో భాగంగా ఈ తెల్లవారుజామున వేలాది మంది పాల్గొన్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మరోవైపు అకస్మాత్తుగా విద్యుద్ఘాతం జరగడం వల్లే భక్తుల్లో కంగారు మొదలై తొక్కిసలాటకు దారితీసి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. తొక్కిసలాటలో గాయపడిన వారిని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీసినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కేంద్రం భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. ఆ నివేదికను ప్రజల ముందు ఉంచుతామన్న సీఎం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గోవాలో వచ్చే 3 రోజులు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు గోవా సర్కార్ ప్రకటించింది. చేతిలో చిల్లిగవ్వలేక కాలినడకన సొంతూరికి పయనమైన ఓ జంట అడవిలో దారి తప్పారు. ఎటు వెళ్లాలో తెలియక 24 గంటల పాటు తిరిగిన చోటే తిరుగుతూ అడవిలోనే ఉండిపోయారు. చివరికి 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆ జంటను పోలీసులు వెతికి పట్టుకున్న ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కొడమంచలి శ్రీను, ధనలక్ష్మి దంపతులు చేపలు పట్టే పని కోసం 2 నెలల క్రితం వెల్దుర్తి మండలం జెండాపెంట గ్రామానికి వచ్చారు. యజమాని జీతం ఇవ్వకపోవడంతో 3వ నెల గర్భిణి అయిన భార్య ధనలక్ష్మితో కలిసి శ్రీను స్వగ్రామానికి కాలినడకన బయలుదేరారు. శుక్రవారం అడవిలో దారి తప్పడంతో దాదాపు 24 గంటల పాటు కారు అడవిలో తిరుగుతూనే ఉన్నారు. చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రక్షించి దంపతులకు భోజనం పెట్టారు. సొంతూరుకు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు ఇచ్చి పంపించడం పట్ల బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. మళ్ళీ జాగ్రత్తగా రాత్రి ఆయన బోర్డు మీద ఇక్కడ దింపాడు. ఈ దారి పాడడం ఇక నాకేం మధ్యలాక ఈ సార్లన్నా. వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని మత్స్యకార గ్రామాల్లో ఎమ్మెల్యే బెందాళం అశోక్తో కలిసి నూతన వంతెనల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. 16,30,00,000 రూపాయలతో బూర్జపాడు, డొంకూరు, ఇతర మత్స్యకార గ్రామాలకు సముద్ర తీరానికి అనుసంధానంగా నిలిచే 2 వంతెనలు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అనంతరం విదేశాల్లో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులను దేశానికి రప్పించాలని స్థానికులు కేంద్ర మంత్రిని కోరారు. విదేశాల్లో చిక్కుకున్న వారితో ఆయన వీడియో కాల్లో మాట్లాడారు.